హాయ్ పేరెంట్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయేది హ్యాబిట్స్. అండ్ హ్యాబిట్స్లో మనం మాట్లాడుకుంటున్నాము మౌత్ బ్రీతింగ్ గురించి. మౌత్ బ్రీతింగ్ అంటే నోట్తో గాలి పీల్చటం. నార్మల్గా మనం ముక్కుతో గాలి పీల్చుకుంటాం, కానీ కొంతమంది పిల్లలు మెయిన్లీ కోల్డ్, కాఫ్, ఎలర్జీస్ ఏమైనా ఉన్నప్పుడు కానీ, టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఏమైనా ఎన్లార్జ్ అయినప్పుడు కానీ ఈ మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ అనేది చూడగలం. మౌత్ బ్రీతింగ్ అనేది కోల్డ్, ఫీవర్ ఆర్ ఏమైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఇది కామన్, కానీ నార్మల్గా కూడా ఈ హ్యాబిట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్నప్పుడు కొంతమంది పిల్లలకి ఎక్కువగా కోల్డ్ వచ్చి అది హ్యాబిట్ కింద డెవలప్ అయిపోయి కంటిన్యూ చేస్తారు ఈ హ్యాబిట్ ని. ఈ హ్యాబిట్ ఇలా కంటిన్యూ అయితే ప్రాబ్లం. మౌత్ బ్రీతింగ్ వల్ల ఏమవుతుందంటే నోరు ఓపెన్ చేసుకొని ఉండటం వల్ల, అలాగే పడుకోవటం వల్ల డ్రై మౌత్ కాజ్ అవుతుంది. దానివల్ల గమ్స్ అండ్ టీత్కి డ్యామేజ్ కాజ్ అవుతుంది. వీళ్ళలో పుచ్చిపళ్ళు ఎక్కువ ఉంటాయి, గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మౌత్ బ్రీతింగ్ వల్ల జా డిఫార్మిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జా అనేది సరిగా గ్రో అవ్వకపోవటం, లేకపోతే అది నారోగా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల తొర్రె పళ్ళు, వంకర పళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మౌత్ బ్రీతింగ్కి ఏం చేయాలి? ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిక్ డెంటిస్ట్ని సంప్రదించండి. అండ్ మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ ఉన్న మీ కిడ్ని టెస్ట్ చేస్తారు. అండ్ ద డెంటిస్ట్ ఈ మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ జాస్ సరిగ్గా గ్రో అవ్వకపోవటం వల్ల అయ్యిందా, లేకపోతే డివియేటెడ్ నేసల్ సెప్టమ్, కొంతమందికి ముక్కులో ఉన్న సెప్టమ్ అనేది వంకరగా ఉంటుంది, దానివల్ల కూడా సరిగ్గా బ్రీతింగ్ చేయలేక నోట్తో బ్రీతింగ్ చేయటం అలవాటు పడతారు. సో డివియేటెడ్ నేసల్ సెప్టమ్ వల్ల, లేకపోతే ఎన్లార్జ్ అయిన టాన్సిల్సా, ఎడినాయిడ్సా, దేని వల్ల కారణం అవుతుంది ఈ మౌత్ బ్రీతింగ్ అని వాళ్ళు పరిశీలించి వాళ్ళకి దానికి తగిన చర్యలు తీసుకుంటారు. ఒక డెంటల్ ప్రాబ్లం అయితే మీ పీడియాట్రిక్ డెంటిస్ట్ కొన్ని అప్లయన్సెస్ ఇస్తారు, దాన్ని హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ అని అంటారు. ఒకవేళ టాన్సిల్స్ వల్ల అయితే దగ్గరలో ఉన్న ఈఎన్టీ స్పెషలిస్ట్ కి రిఫర్ చేస్తారు. సో మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ అనేది నార్మల్ కాదు. ఒకవేళ మీ పిల్లలు గురక పెట్టి పడుకున్నా, మౌత్ ఓపెన్ చేసి పడుకుంటున్నా, దగ్గరలో ఉన్న పీడియాట్రిక్ డెంటిస్ట్ ని సంప్రదించండి.